హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఎటువంటి కోరికనైనా తీర్చే గణేష్ గెడ్డ శ్రీ గణేష్ దేవస్థానానికి వచ్చేసాం. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్లే రూట్లో మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది ఈ ఆలయం. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని పక్కనే కార్డు కలము ఉంటుంది. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కార్డు వెనక భాగంలో ఓం గం గణాధిపతయే నమః అని 11 సార్లు రాసి ధ్వజస్తంభం దగ్గరే ఉంచాలి. ఈ దేవాలయంలో ఎక్కువగా మంగళవారం ఆదివారం ప్రదక్షిణలు చేస్తారు. ఏదైనా కోరిక కోరుకుని ముందుగా 11 ప్రదక్షిణలు చేయాలి. తరువాత కోరిక తీరిన తర్వాత 11 వారాలు 108 ప్రదక్షిణలు చేయాలి. స్వయంభూ సిద్ధి వినాయక ఆలయం. ఈ ఆలయంలో వినాయకుడు మొదటగా 2 ఫీట్లు ఉండేవాడట. ప్రతి సంకష్టార చతుర్థికి 1 ఇంచు పెరుగుతూ ఇప్పుడు 4 ఫీట్ ఉందట విగ్రహం. అడ్డంగా కూడా అప్పుడు 1.5 ఫీట్ ఉండేవాడట, ఇప్పుడు 3 ఫీట్లు ఉన్నారట. సంకష్టార సిద్ధి విద్యా గణపతిని సింధూర వర్ణంలో దర్శించి తిలకధారణ చేస్తే దుష్టశక్తుల నుండి గండాల నుండి విముక్తి కలుగుతుందట. గణేశుని దివ్య రూపం చూడడానికి 2 కళ్ళు చాలవు. ఇక్కడ గణేశుని చూడడానికి 2 కళ్ళు చాలవు. గణేశుని కళ్ళు చాలా ప్రత్యేకం. బీజాక్షర శక్తి ఉండడం వలన గణేశుడు మనకు సింధూర వర్ణంలో దర్శనమిస్తారు. చేతిలో శివలింగం, వెనుక శ్రీచక్రం, నుదుటిన సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం, ఇలా చాలా శక్తులతో సిద్ధ విద్యా గణపతిగా కోరికలు తీరుస్తారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలోనే ఆంజనేయ స్వామిని, పార్వతీదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. పూజ కూడా అగరొత్తులు పూజ చేసుకుంటారు. ఇక్కడ శివాలయంలో చాలా బాగా పూజలు జరుగుతాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఆలయం. ఇది నవగ్రహాల ఆలయం. ఇక్కడ నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి. ఇక్కడ చాలా ముడుపులు కడతారు. ఇక్కడ నాగేంద్ర స్వామి ప్రతిరూపం ఉంటుంది. చాలా మహిమాన్వితం అని చెప్తారు. ఈ ప్రదేశంలో హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అయ్యప్ప స్వామి పూజలు చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం నిత్యాన్నదానం జరుపుతారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.